హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నానండి. ఇది నాకు 5వ వారము. అయితే ఈ వ్రతం అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనం పీఠాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకొని అష్టపద్మదళ ముగ్గు వేసుకోవాలండి. వేసుకొని గంధం రాసి 5 బొట్లు పెట్టుకోవాలండి. పసుపు కుంకుమ వేసుకొని తర్వాత మనం ఈ గంధం కలర్ అండి, పసుపు కలర్ క్లాత్ ఇది వీలైతే 7 వారాలకి 7 జాకెట్ ముక్కలని వేసుకోవచ్చు, లేదంటే ఒకటే క్లాత్ ఉతుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు. నేనైతే ఒకటే క్లాత్ వాడుతున్నానండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆరుబాటాల కోన అవసరం లేదు, ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. మనం ఈ క్లాత్ వేసిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం అంటే ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకొని ఫోటో అయితే శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. బొట్లు పెట్టుకొని ఆ బియ్యంలో మనం ఈ ఫోటో అనేది పెడుతున్నానండి. పెట్టి తులసిమాల కంపల్సరీ అండి. తులసిమాల దొరుకుతుంది ఎక్కడ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉంటుంది అక్కడ కంపల్సరీగా తులసిమాల అనేది దొరుకుతుంది. అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు తులసిమాల. అలాగే మల్లెపూలు అండి. ఇప్పుడు మల్లెపూలు కూడా అలంకరిస్తున్నా. అలాగే తర్వాత 2 చామంతులు గులాబీ పెట్టి ఫోటో అయితే మరీ ఎక్కువగా కాకుండా నార్మల్గా దేవుడు మనకి పూర్తిగా మంచిగా కనిపించేలాగా పెట్టుకొని అలంకరించుకున్నానండి నేను. తర్వాత దీపాలు కూడా నైట్ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. కడుక్కొని అందులో ఒక దాంట్లో మొత్తం ఒక 9 ఒత్తులు వచ్చేటట్టు అయితే చేసుకున్నాను. ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 5 ఒత్తులు అట్లాగా వేసుకున్నానండి. ఇవంతా ఫోటో అంతా మొత్తం అలంకరించుకున్న తర్వాత లాస్ట్కు నూనె పోసుకోవాలండి. ఫస్ట్ నూనె పోసుకున్నాను అనుకో మనకు చేయదాకి కింద పడిపోతుంది. అందుకని నేను ఒత్తులు వేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకోలేదండి. తర్వాత ముడుపు మనం ఫస్ట్ వారమే కట్టుకోవాలి. మనం ఏ కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక తలుసుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి. ముడుపు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసినానండి. ముడుపు మీద కూడా ఒక పువ్వు అయితే చామంతి పువ్వు అయితే పెట్టిన. ఎల్లో కలర్ చామంతిలు కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని అంటారు, అందుకని పెట్టిన. అలాగే తమలపాకులు మన 7 పిండి దీపాలు అయితే చేసి రెడీ పెట్టుకున్నానండి. అలాగే నువ్వులు ఉండలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. నల్ల నువ్వులు పచ్చి నువ్వులు కాకుండా కొద్దిగా దూరగా వేయించి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తినాలనుకుంటే టేస్ట్ బాగుంటుంది, తింటేనే మంచిది. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, రోజు కొట్టించినా పర్లేదు, ఐరన్ కంటెంట్ కాబట్టి. అలాగే నేనైతే పచ్చిగా వేస్తే నువ్వులు టేస్ట్ అది తింటలేరు పిల్లలు, కొంచెం పచ్చిగా ఉంటుందని చెప్పి నేను దూరగా వేయించి అందులోనే కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బెల్లం ఇలా చేసి గ్రైండ్ చేసి ఒక 7 నువ్వులు ఉండలు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే 7 పిండి దీపాలు అండి. పిండి దీపాలల్లో బియ్య పిండి అయితే ముందుగానే ఒక 2-3 కిలోలు పిండి పట్టించి పెట్టుకోవాలండి. మనము తీసుకొని ఒక 2 బౌల్ అంత పిండి తీసుకొని అందులో ఆవు పాలు, ఆవు నెయ్యి, పచ్చకర్పూరము, అరటిపండు, బెల్లము వేసి పిండి అనేది మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలిపి రెడీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ నానిన తర్వాత దాంతో మనం దీపాలు అనేది చపాతీ రాకి కూరతో నేను చేస్తానండి. ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి. అలా 7 పిండి దీపాలు అయితే చేసి పక్కన పెట్టుకొని 7 దీపాలకి అలాగే నామాలు కూడా పెట్టుకున్నానండి. తర్వాత తమలపాకులు కూడా ఒక 7 తమలపాకులు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నానండి. ఈ పిండి దీపాలలో కూడా కొంతమంది 2 ఒత్తులు వేస్తారు. నేనైతే 7 ఒత్తులు, ఒక దీపానికి 7 ఒత్తులు, అట్లా 7 దీపాలకి 7 ఒత్తులు వేసుకొని పెట్టుకున్నానండి. పిండి దీపాలలో కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నువ్వుల నూనె కూడా ఇందులో యాడ్ చేసి పోసి పెట్టుకున్నాను. ముందే దీపాలు ముట్టేయని అవసరం లేదు. మధ్యలో నేను చెప్పాను కదండి, ఒక పంతులు వీడియో పెట్టుకొని నేను చేస్తానని. ఆ పంతులు మధ్యలో చెప్పినప్పుడు నేను దీపాలు అనేది వెలిగిస్తాను, ముందే ఏం వెలిగించాను. ప్రతి పూజ మొత్తం నేనైతే యూట్యూబ్లో వీడియో చూస్తానండి. శనివారం వ్రతం పూజ అని కొడితే చాలా వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే ఒక పంతులు వీడియో డైరెక్ట్ ఒక 2 కూర్చోబెట్టి వాళ్ళతో పాటు చేపిస్తుంటాడు. తను ఏం చేస్తాడో చేపిస్తాడో అవి మనం కూడా ఆచమనం ఇవన్నీ చేస్తానండి. నేను కూడా చేసి ఇట్లా పిండి దీపాలకు కూడా పూలు పెట్టుకొని అలంకరించుకున్నాను. అయితే నాకు 4వ వారం ఒక అద్భుతం అయితే జరిగిందండి. అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను చేసేదైతే 5వ వారం పూజ వీడియో అయితే పెడుతున్నాను. మీకు జరిగింది అయితే 4వ వారం జరిగింది చెప్తున్నాను. ఇవి నైవేద్యాలండి. చలిమిడి ముద్ద అదే అండి, బియ్య పిండి, బెల్లము, ఇంత ఆవు నెయ్యి కలుపుకొని ఇట్లా చపాతీ ముద్దలాగా రౌండ్గా లడ్డులా జుట్టు పెట్టుకోవాలి. చలిమిడి, అలాగే 7 నువ్వుల లడ్లు, నల్ల అంగూర, పెసరపప్పు అండి, వడపప్పు, పెసరపప్పు ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం నైవేద్యాలు చేసే ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే అదే నానిపోతుంది. పెసరపప్పు, బెల్లము, ఇలాచి, తులసి ఆకులు కలిపి
అదొకటి. అలాగే పచ్చిపాలల్లో ఇంత బెల్లం ముక్క కూడా యాడ్ చేసిందండి. పానకం కంపల్సరీ. వెంకటేశ్వర స్వామికి పానకం అంటే చాలా ఇష్టము. పానకం కూడా ఈజీ అండి చేసుకునేది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో బెల్లము, 2 ఇలాచీలు, అలాగే మనకి తులసి ఆకులు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. రెడీ అయిపోతుంది. పానకం కూడా చాలా ఈజీ. నేనైతే ఇవైతే పానకము, వడపప్పు, నువ్వుల లడ్డు, పచ్చిపాలతోని బెల్లం అదొక నైవేద్యము, నల్ల అంగురాలు, అరటిపళ్ళు కూడా పెట్టానండి. అరటిపళ్ళు ఇవైతే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నా. కావాలంటే ఒక్కొండి చేసుకోవాలనుకుంటే పులిహోర, పరమాన్నం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే దద్దోజనం అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇవే చేస్తున్నాను. చూద్దాము, ముందు చేయాలనుకుంటే చేద్దాము. తర్వాత నేనైతే ఆ పంతులు వీడియో అప్లోడ్ ప్లే చేసుకున్నానండి. వీడియో అయితే అవుతుంది. అప్పుడు పంతులు చెప్పినప్పుడు నేను దీపాలు వెలిగించడము, దీపాలకు బొట్లు పెట్టడం అయితే జరిగింది. ఇంకా మిగతా అయితే మొత్తం పంతులు ఏ విధంగా చెప్తాడో వీడియోలలో అదే విధంగా చేస్తున్నానండి. మినిమం ఒక గంట సేపు అయితే పూజ అనేది ఉంటుంది. గంట అంటే గంట కాకుండా ఒక 40 నిమిషాలు అయితే కంపల్సరీగా ఉంటుంది. పూజ కథ విధానం కూడా ఉంటుంది. పంతులు చెప్తాడు మంచిగా, చాలా బాగా చెప్పిస్తాడు ఆ పంతులు. అలాగే వినాయకుడు అంటే పచ్చి గణపతి పసుపులో ఆవు పాలండి. ఆవు పాలతోని పసుపు వినాయకుడిని అయితే చేసి పెట్టుకున్నాను. ఆ పంతులు చెప్తుంటే బొట్లు పెడుతున్నానండి నేను వినాయకుడికి. ఇంకా భార్యాభర్తలు కలిసి ఇద్దరు చేసుకుంటే ఇంకా చాలా మంచిది, అనుకూలంగా ఉండాలి. కానీ కాకపోతే ఇక వీలు కాకపోతే పర్లేదు, ఎవరైనా ఒక భర్త అయినా సపరేట్ చేసుకోవచ్చు, భార్య అయినా సపరేటు, ఎవరో ఒకరు చేసినా సరిపోతే. ఇద్దరు కలిసి చేస్తే ఇంకా చాలా మంచిది. వీలైతే అట్లా ట్రై చేయండి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు. నాకైతే తామర పువ్వు అయితే ఈ వారం దొరికిందండి. పూల కోసం పోయినప్పుడు అడగ అనిపించింది. అంతకుముందు గమనించాలో తీసుకోలే కూడా, ఎందుకో చూడంగానే తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నాను. 5వ వారము తామర పువ్వు అయితే వచ్చిందండి మా ఇంట్లో పూజకి. చూద్దాము ఏం అద్భుతం జరుగుతుందో 5వ వారము. ఆచమనం చేస్తున్నానండి. ఇక్కడ వీడియో అనేది రన్నింగ్ అవుతుంది, వీడియోలు చెప్తుంటే. అయితే అన్నీ ఒకరు మన చేతి కింద ఒకరు ఉంటే బాగుంటుందండి. ఏమన్నా కావాలంటే అందించడానికి. నేనే వెళ్ళి తెచ్చుకోవడము, నేనే వచ్చి కూర్చొని చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కానీ పర్లేదు, ఇష్టంగా చేసుకుంటున్నాను పూజ అనేది. ఓన్లీ పూలు కూడా పెట్టుకొని నమస్కరించుకుంటున్నాను. కానీ మనం ఒక్క వారం ఓపిక తెచ్చుకొని టైంకి ఒక 3:30-4 గంటలకు లేచి పూజ కంప్లీట్ స్టార్ట్ చేస్తే ఎంత తొందరగా చేసుకున్నా కానీ 5 అవుతుందండి స్టార్ట్ చేసే వరకు. పూజ అయితే అంత టైం పడుతుంది. మనకి ఇల్లు శుభ్రం చేసుకొని, బయట కడుక్కొని, తుడుచుకొని, కడప బొట్లు పెట్టుకొని అన్నీ వేసుకునే వరకు టైం అయితే చాలా పడుతుంది. ఒక వారం అట్లా లేచినామంటే 2వ వారం అదే టైం కరెక్ట్ మేలుకు వస్తుందండి మనకి. అది అల్లారం పెట్టుకోకుండా టైంకి మేలుకు వస్తుంది. నేను అట్లా లేస్తున్నా కదా, నేను చాలాసార్లు గమనించిన. ఈ 5వ వారం కూడా కరెక్ట్ 3:30కి అల్లారం 3:30 పెడితే 3:29 మేలుకు వచ్చి నేను టైం లేచి చూసేవరకు అప్పుడు నేను చేతిలో పట్టుకున్న ఫోన్ అప్పుడు అల్లారం అవుతుంది. అసలు నమ్ముతారా? ఎవరు నమ్మరు. చెప్తే ఏదో కావాలని చెప్తుంది అని అనుకుంటారు. కాకపోతే నాకైతే నిజంగానే అట్లా జరుగుతుందండి. అద్భుతాలు అనేది చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని టైంకి గుర్తురావు, చెప్పలేము. ప్రతి వారం అయితే నేను ఒకరినైనా కనీసం ఒకరినైనా అతిథులను పిలుస్తానండి. భోజన తాంబూలాలు అయితే ఇస్తున్నా. మొక్కుకోవాలనేం లేదు, నాకు ఎందుకో చేయాలనిపించి నేను చేస్తున్నా. మీ ఇష్టం, అట్లా చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మీరు నార్మల్ పూజ అయినా చేసుకోవచ్చు. నేనైతే వీక్లీ ఒకరిద్దరిని అయితే పిలుస్తున్నాను. దంపతులు వస్తే ఇంకా చాలా మంచిది. దంపతులు రాకపోతే ఎవరైనా ఒకరు వచ్చినా పర్లేదు, ఇంకెక్కువ మంది వచ్చినా పర్లేదు. నేనైతే అట్లా పిలుస్తాను. మా ఫ్రెండ్స్ని పిలిచిన, ఇంటి పక్కన వాళ్ళని పిలిచిన 3 వారాలు 4వ వారం అయితే అనుకోకుండా ఒక ఇద్దరు అయితే భార్యాభర్తలు ఆ దేవుడే పిలిపించుకున్నట్టుందండి. నేను టెంపుల్కి వెళ్తే ఫోన్ చేసిరండి వాళ్ళు. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవడానికని వచ్చిర్రు వాళ్ళు. ఫస్ట్ టైం నేను చూడడం కూడా. అయితే మా ఫ్రెండ్ చెప్పిందంట తన దగ్గర ఉంటాయి వెళ్ళి తీసుకోండి అని చెప్తే నా నెంబర్ ఇస్తే నాకు వాళ్ళు ఫోన్ చేసిరండి. వాళ్ళని చూడడం కూడా ఫస్ట్ టైం. నేను టెంపుల్లో నేను పూజ చేసుకున్న, టెంపుల్కి వెళ్ళిన, టెంపుల్ ఉన్నప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు. అక్క నాకు ఇట్లా నేను వస్తున్నా, మీ ఇంటికి అడ్రస్ చెప్పంటే లొకేషన్ పెట్టిన. నేను పెడితే ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చి కింద ఉన్నారంట, మేము పైన ఉంటామండి అపార్ట్మెంట్లో రెంట్కి. అయితే వచ్చి ఫోన్ చేసిర్రు. నేను టెంపుల్లో ఉన్నప్పుడు అనుకున్నా ఈ వారం ఎవరిని పిలవాలనుకున్న టైంకి వెళ్ళి బాగానే వచ్చారు. వాళ్ళకి తింటా అంటే భోజన తాంబూలాలు పెడదామని భోజనం పెడదామని అనుకున్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళని తీసుకొని మా ఇంట్లోకి అయితే వచ్చిన. వాళ్ళ ఇంట్లోకి రాగానే షాక్ అయ్యారు. అక్క మీరు 7 శనివారాల వ్రతం చేసుకుంటారా? మా చెల్లెలు వాళ్ళు కూడా చేసుకోరు, మంచిగా అనిపించిందంట వాళ్ళకి. మేము కూడా చేసుకుంటాము.
మేము పొద్దుగాలనే మాకు రాత్రి మొక్కుకున్నాం అక్క, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పాదాలు గిట్ట ఉన్నాయి, మేము ఇంట్లో పూజ చేసుకుంటాము, పొద్దున్నే ఎందుకో మొక్కుకొని వచ్చినా అనుకోకుండా మీ ఇంటికి వచ్చినాము అని అన్నారు. సరే అక్క బాగానే వచ్చారు, ఇద్దరు వచ్చారు కదా భోజనం చేయండి అంటే, ఎందుకు చేయండి తప్పకుండా ఇస్తాం, అదృష్టం ఉండాలి దేనికైనా, మమ్మల్ని పిలిపించుకున్నాడు ఆ దేవుడు మీ ఇంటికి భోజనాలకి. లేకపోతే ఇంకొకటి మీరు నమ్మరు కానీ వాళ్ళని చూడడం ఫస్ట్ టైం అండి మేమైతే. వాళ్ళు ఎవరో ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసిపోయారు చూసిరండి. నేనైతే షాక్. ఇంతకుముందు ఫోన్లల్లో పక్కన వాళ్ళు ఆలీలు చెప్తే వినడం తప్పితే స్వయంగా అనుభవం అయింది అయితే నాకండి. నేను నమ్మకపోయేదాన్ని, అందరికి కావాలని చెప్తారు అట్లా మాటలు జోళ్ళు చెప్తారు, ఎవరు నమ్ముతారని అనుకునేదాన్ని, కానీ నా విషయంలో అయితే అది నిజమైందండి. మా ఇంటి పక్కన వాళ్ళకి అందరు చెప్తే కూడా అందరు షాక్ అవుతారు. కొందరికి ఏం పిలిస్తే కూడా రారు, కొంతమంది చెప్తే కూడా వస్తాం అన్నట్టు రారు, కానీ వాళ్ళు మాత్రం అనుకోకుండా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళైతే తినాలన్న అదృష్టం ఉండాలక్క, అట్లా భోజనం వచ్చి ఇట్లా దేవుడి దగ్గర వచ్చి వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నాడు మమ్మల్ని, మేము అందుకే వచ్చినట్టున్నాము. మా అదృష్టం బాగుంది, ఇక్కడికి వచ్చి అనుకోకుండా వచ్చి భోజనం చేస్తున్నాము. అంతా మంచిగా జరుగుతుంది అక్క, మీకు కూడా మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుందని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. నేను ఆ రోజు వంట కూడా ఏం చేయలే అండి, ఓన్లీ నార్మల్గా పాలకూర పప్పు చేసి అన్నం వండి టెంపుల్కి వెళ్ళినా అండి. మా పిల్లలు స్కూల్కి పోయి రాగానే వచ్చి తింటారనేసి వెళ్ళిన. అయితే వాళ్ళకి చెప్పిన, అక్క నేనైతే వంటలు ఏం చేయలేక నార్మల్గా పప్పే ఉంది ఏమనుకోకండి అంటే, చాలా అక్క చిన్న ప్రసాదం పెట్టిన చాలా అదృష్టం ఉండాలి మాకు, అసలు ఇంత ప్రసాదం దొరకకనే చాలామంది ఎంత ఫీల్ అవుతారు, మాకైతే అంత ఆ పట్టింపు లేవు, ఏది ఉన్నా పెట్టండి మేము తింటామని చెప్పి అన్నారు. నేనైతే పప్పు కూడా చేసిన అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది అక్క, పప్పు బాగుందని చెప్పి ఫస్ట్ వాళ్ళ సార్ తిననని మొహమాట పడ్డాడు, తను తినండి అన్న కొంచెమన్నా తినండి అని రిక్వెస్ట్ చేస్తే తిన్నాడు. ఫస్ట్ అన్ననే చెప్పిండు పప్పు బాగుంది అక్క, టేస్ట్ బాగుంది, బాగా చేసేసి ఇస్తారు అని చెప్పిండు. నేనైతే ఏమయ్యలేదండి, నార్మల్గా పప్పు, ఇంకొకటి ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ కూడా మనం వేయొద్దు, తినొద్దు కూడా ఈరోజు శనివారం రోజు, అట్లా ఏమయ్యకుండా చేసిన, కానీ పప్పు మాత్రం బాగుంది టేస్ట్ అని చాలా బాగుందని చెప్పారు అందరు ఆ రోజు. వాళ్ళకైతే అట్లా తిన్నారండి, వాళ్ళకైతే తాంబూలం ఇచ్చి పంపించిన. అలాగే సాయంత్రం కూడా మళ్ళీ మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు కూడా భోజన తాంబూలాలు అయితే పెట్టినానండి. ఆ రోజు అయితే బాగానే ఒక 5 మంది అయితే అయ్యారు. ఫస్ట్ రోజు ఒకరు వచ్చిరండి, రెండో రోజు ఇద్దరు, అట్లా కొంచెం పెరుగుకుంటూ అయితే వస్తారు, అట్లానేం లేదు. చూద్దాం మరి 5వ వారం ఎవరు వస్తారు, ఏ అద్భుతం జరుగుతుంది చూడాలి. కానీ నా విషయంలో అయితే అది నిజమైందండి, నేనైతే నమ్మలేకపోతున్నా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా నేను. ఎవరో ముఖం తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేసిపోయారంటే మీరు నమ్ముతారా? ఫస్ట్ నేనే నమ్మను, కాకపోతే అది నేను స్వయంగా నా ముందర నాకే అనుభవం అయింది కాబట్టి నేను నమ్ముతున్నా, మీకు చెప్తున్నా, లేకపోతే మీకంటే ఎక్కువ అంటే నేను ఇలాంటివి నమ్మను. అయితే ఇంకా ఇప్పుడైతే మనకి ఆ పంతులు అనేది మనకి పిండి దీపాలు అనేది వెలిగించుకోమని చెప్పిండండి, అందుకని పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నా. ఈరోజు అయితే నాకు 4 వారాలు కంప్లీట్ అయింది, కానీ 5వ వారం వచ్చేసే వరకే దేవుడి దగ్గర అలంకరణ అయితే ఆ తామర పువ్వు పెట్టడం వలన ఏమో కానీ నిండుగా అనిపిస్తుందండి, చూడడానికి అయితే కన్నుల పండుగలాగా అనిపిస్తుంది నాకైతే ఆ తామర పువ్వు పెట్టడం వల్ల. ఫోటో కూడా నిండుగా కళ్ళు వస్తుంది నాకు. మరి ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి ఎవరికి అదృష్టాన్ని ఇస్తాడో చూడాలి, భోజనానికి ఎవరు వస్తారో మా ఇంటికి చూడాలి, నేను కూడా వెయిట్ చేయాలి ఎవరు వచ్చింది ఎట్లా జరిగింది అనేది మళ్ళీ మీకు 6వ వారం పూజ జరిగిన తర్వాత ఆ వీడియోలో మీకు ఈ 5వ వారం గురించి అయితే చెప్తానండి. చూడండి అసలు టెంపుల్ దీపాలు వెలిగించిన దగ్గర దేవుడి దగ్గర ఎంత వెలుతురు వస్తుందో, ఆ కళనే వేరు చూడండి, అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ దేవుడి దగ్గర. ఆ తామర పువ్వు కూడా నిండుగా అండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను తామర పువ్వు కూడా పెట్టడం అనుకోకుండా తీసుకొని వచ్చిన. మనం తులసిమాల మొత్తం కంప్లీట్ అయ్యేద్దండి వెంకటేశ్వర స్వామికి, కొంచెం తులసిమాల అనేది కొద్దిగా ఒక 2-3 ఇంచులు అనేది ఆకులు తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే పానకంలోకి వడపప్పులకి వేయడానికి, అలాగే మనకి గోవిందనామాలు చదివేటప్పుడు ఆ తులసిమాల అనేది ఒక్కొక్క ఆకు తీసుకుంటూ తులసిమాలకి ఆకులు వేసుకుంటూ గోవిందనామాలు చదవాలి. ఎవరికి వాళ్ళు కూడా గోవిందనామాలు, పద్మావతి శతనామాలు అష్టోత్తరం, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు. నేనైతే ఆ పంతులు అయితే పెట్టుకుంటాను. సాయంత్రం పూజ కూడా చాలా ఈజీ అండి. సాయంత్రం కూడా నార్మల్గా మనం వంట చేసుకుంటాం కదా, ఏదో ఒక కర్రీ చేసుకొని ఆ కర్రీ అన్నము. ఇంకొకటి ఈరోజు అయితే ఒక పొద్దు ఉంటానండి, నేను ఉండాలి అంటే మార్నింగ్ చేతగాని వాళ్ళు హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు టిఫిన్ చేయొచ్చు, అన్నం తినొద్దు, మధ్యాహ్నం ఏం తినొద్దు, ఫ్రూట్స్ తినొచ్చు ఆకలి అయితే.
సాయంత్రం ఇక పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని నార్మల్ దీపాలు వెలిగించుకొని మనం వండుకున్న వంట ఉంటుంది కదా, ఏదో ఒక కూర అన్నం వండుకొని ఆ దేవుడి దగ్గర పెట్టి ఆ గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరము, పార్వతి పద్మావతి అష్టోత్తరం చదువుకోవాలండి. చదువుకొని ధూపం వేసుకొని నైవేద్యం కూడా అవి ఎక్కిస్తాం కదా, మనం అన్నం అవన్నీ పెడతాం కదా, అదే ప్రసాదం మనం తినాలండి. ముందుగా అయితే అతిథులకు పెట్టాలి. ముందుగా అతిథులకు పెట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మనం తినాలండి. ఇంకా చాలామంది కొత్త చీరలు కట్టుకొని చేయాలి, 7 వారాలు 7 రకాల చీరలు అన్నట్టు కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారండి, లేని వాళ్ళు అవసరం లేదు. నేనైతే ఇంట్లో ఉన్న చీరలే కట్టుకున్నానండి. కాకపోతే ఒక వారం అయితే ఏదైనా ఒక వారం నల్ల చీర కట్టుకోవాలని అయితే అంటారు. ఒక నల్ల చీర మధ్యాహ్నం పొద్దుగాల నల్ల చీర కట్టుకోవాలంటే సాయంత్రం ఎల్లో కలర్ అన్న గంధం కలర్ అన్న చీర కట్టుకోవాలని అంటారు. అది మన ఇష్టం అండి. అది ఈ 2 చీరలు అయితే కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. 7 వారాలు అంటే ఏదో ఒక వారం అట్లా వీలు చూసుకొని కట్టుకోండి. లాస్ట్లో ఈ వీడియో తీసేటప్పుడు మా పాప వచ్చిందండి. నేను ఈ మొబైల్ అనేది స్టాండ్కి పెట్టిన, తను వచ్చి ఫోన్ పట్టుకొని చూపించింది వీడియో. ఒక పక్క స్కూల్కి లేట్ అవుతుంది, ఒక పక్క పూజ వరకు హడావిడి చాలా ఉంది. అయినా పర్లేదు, పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఒక పొద్దు ఉండాలంటే నేను ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరు ఓపిక వాళ్ళు ఇష్టం ఉన్నంత ఉండొచ్చు. ఓపిక మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఆ దేవుడేం కఠినంగా ఉండాలని ఏం చెప్పడు. నేనైతే కఠినంగా ఏమి ఉండనండి, కాకపోతే అన్నం ఏం తినాను. ఇంకోటి మధ్యాహ్నం కూడా నిద్ర పోవద్దండి. వ్రతం చేసుకునేటప్పుడు కిందనే పడుకోవాలి, మంచం మీద పడుకోవద్దు. నేనైతే మార్నింగ్ ఇంత అంబలి అన్న చాయ్ అనేది తాగుతానండి. మధ్యాహ్నం ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినేస్తా. ఇంకా ఈవినింగ్ దేవుడికి నైవేద్యం ఎక్కించిన తర్వాత అప్పుడు మనం నైవేద్యం ఎక్కిస్తాం కదా, దేవుడికి పెడతాం కదా, అదే నైవేద్యం నేను తీసుకుంటాను. నేనైతే నాకు ఉన్న దాంట్లోనే చేసుకున్నానండి. ఎక్కువ ఆర్భాటాలకైతే నేనేం పోలేదు. చూడండి ఆ దేవుడి దగ్గర అలంకరణ ఎంత బాగా అనిపిస్తుందో. ఆ పీట మొత్తం నిండిపోయింది ఆ దీపాలతోటి కూడా, చాలా బాగుంది అసలు. మా పాప కూడా వచ్చి హారతి తీసుకుంటుంది. ఇదంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్తానండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ మన ఈ పిండి దీపాలు ఇవి అనేది తీసుకెళ్తానండి. ఇప్పుడే ఆ దీపాలు కొండెక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆ పిండి దీపాలు ఆవులకి తినిపిస్తాను. ఆవులకి కూరగాయలు పండ్లు కూడా తినిపించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వస్తానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.